హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హైదరాబాదీ కిచెన్. ఈ రోజు చేసే రెసిపీ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. సో సమ్మర్ రాగానే ప్రతి తెలంగాణ ఇంట్లో చేసుకునే రెసిపీ పచ్చి పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా మరి? ఫస్ట్ నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఆల్రెడీ నానబెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ బౌల్లోకి ఇప్పుడు ఆ చింతపండు వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని, దీంట్లో 3 పచ్చిమిర్చీలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చేత్తో కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చేత్తో ఇలా మిక్స్ చేసుకొని ఆనియన్ని, పచ్చిమిర్చిని ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను పచ్చి పులుసు కోసం. మీకు పచ్చి పులుసు ఎక్కువ కావాలంటే చింతపండు వాటర్ని ముందే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వులని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పచ్చి పులుసులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగంత షుగర్ అయినా లేదంటే బెల్లం అయినా యాడ్ చేసుకుంటే పులుపుని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగంత కలిమాకుని కూడా ఇలా రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. సో మన పచ్చి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఒకటి తగ్గింది, అదే పోపు. ఏం లేదు, దీంట్లో జీలకర్ర, ఆవాలు, కలిమాకు ఇంకా కొద్దిగంత ఎండుమిర్చి వేసుకున్నాను, అంతే. మన సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెడీ. ఎంతో ఈజీగా క్విక్గా అయ్యే రెసిపీ. మీరందరూ కూడా ఈ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసుని ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అట్లనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.